గాజువాక రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో ఇదొకటి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంతో అందరి దృష్టి దీనిపై పడింది. మరి ఈసారి గాజువాకలో ఎవరి జెండా ఎగరనుంది? ఫ్యాన్ గాలి వీస్తుందా? సైకిల్ పట్టు నిలుపుకుంటుందా? జనసేన ప్రతాపం చూపుతుందా? విశాఖకు వన్నె తెచ్చే స్టీల్ ప్లాంట్ గాజువాక నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. అనేక చిన్న తరహా పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతం ఉండే గాజువాకలో వలస జీవులు ఎక్కువ. ఇక్కడ పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో దేశంలో అత్యంత తలసరి ఆదాయం గల నియోజకవర్గంగా గాజువాక పేరు గడించింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పరవాడలోని కొన్ని భాగాలు, విశాఖ 2 నియోజకవర్గంలో కొన్ని భాగాలను కలిపి 2009లో గాజువాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన చింతలపూడి వెంకట్రామయ్య విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పల్లా శ్రీనివాసరావు వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డిపై 17,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఇక జనసేన నుంచి ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. గత 2 ఎన్నికల్లో ఓటమి పొందిన తిప్పల నాగిరెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. మొదటగా సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బలాబలాలను చూస్తే సామాన్యుడిగా పేరు ఉండటంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పల్లాకు కలిసొచ్చే అంశం. 10,000కు పైగా గృహాల క్రమబద్ధీకరణ, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద వేలాది ఇళ్లు ఇవ్వటం వంటివి ప్రజల్లో పేరు తెచ్చిపెట్టాయి. అంతేకాదు స్టీల్ నిర్వాసితుల సమస్యల పరిష్కారం, స్థానికంగా మంచి పట్టు ఉండటంతో పాటుగా బలమైన సామాజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఇదే సమయంలో బలమైన ప్రత్యర్థులు ఉండటంతో పాటుగా కాపు సామాజిక వర్గం దూరమవ్వటం ప్రస్తుతం మైనస్గా మారింది. జనసేనాని పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి నామినేషన్ వేశారు. గాజువాక తన సొంత ఊరు వంటిదని పవన్ చెప్పారు. దీనికి తోడు తొలిసారి పోటీలో ఉన్న జనసేనకు 1,00,000కు పైగా క్రియాశీల సభ్యత్వం ఉండటం పవన్ కు బాగా కలిసొచ్చే అంశం. అంతేకాదు బలమైన కాపు సామాజిక వర్గం ప్రభావం గాజువాకలో ఎక్కువ. ఇది పవన్ కళ్యాణ్ కు ఉపయోగపడేదే. అయితే మొదటి నుంచి పవన్ ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇక్కడ శ్రేణులు ముందుగా సిద్ధం కాలేకపోయాయి. పైగా పవన్ రాష్ట్రమంతా తిరుగుతుండటంతో ఇక్కడ పవన్ తరపున ప్రచారం నిర్వహించే సరైన నాయకుడు లేకపోవటం కూడా మరో ఇబ్బందికరమైన అంశం. ఇక్కడ చింతలపూడి వెంకట్రామయ్యకు కాస్త పట్టు ఉన్నప్పటికీ పవన్ పోటీ కోసం ఆయనను పెందుర్తికి మార్చారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తిప్పల నాగిరెడ్డి బలమైన నేత, పైగా స్థానికుడు. గత 2 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు. ఆయనకు బలమైన బీసీ వర్గాలు మద్దతుగా ఉన్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా టీడీపీ, వైసీపీ పవన్ కళ్యాణ్ స్థానికుడు కాదనే అంశాన్ని బాగా ప్రచారం చేస్తున్నాయి. పవన్ కు ఓటు వేస్తే గాజువాక సమస్యలను తీరుస్తారా, ప్రజలకు అందుబాటులో ఉంటారా అని ప్రశ్నిస్తున్నారు. మళ్లీ షూటింగ్కు వెళ్లిపోతే ప్రజల సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారనే అంశాన్ని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తున్నారు. ఓవైపు మార్పు తీసుకువస్తానంటూ ప్రజల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ వంటి బలమైన అభ్యర్థిని ఢీకొట్టే సత్తా టీడీపీ, వైసీపీకి ఉన్నాయా? పవన్ స్థానికుడు కాదనే ప్రచారాంశం టీడీపీ, వైసీపీకి కలిసి వస్తాయా లేవా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.